రాష్ట్రంలో టోపీల ట్రెండ్ నడుస్తోంది. కేసీఆర్ వైట్ క్యాప్ తో 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలిస్తే ఫస్ట్ టైం సీఎం రేవంత్ రెడ్డి నయా లుక్ లో కనిపించారు. బ్లాక్ క్యాప్ తో సూపర్ హీరోలా మారిపోయిన రేవంత్ రెడ్డి ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నారు. కాన్వాయ్ బ్లాక్ కావడంతో టోపీ కూడా బ్లాక్ కలర్ పెట్టారని అంటున్నారు ఆయన సన్నిహితులు. అంతేకాదు సీఎం రేవంత్ కు బ్లాక్ కలర్ అంటే కూడా ఇష్టమని చెబుతున్నారు. ఇక రాష్ట్రంలో టోపీల ట్రెండ్ నడుస్తుంది. కేసీఆర్ వైట్ క్యాప్ తో 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలిస్తే ఫస్ట్ టైం సీఎం రేవంత్ రెడ్డి నయా లుక్ లో కనిపించారు. బ్లాక్ క్యాప్ తో సూపర్ హీరోలా మారిపోయిన రేవంత్ రెడ్డి ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నారు. కాన్వాయ్ బ్లాక్ కావడంతో టోపీ కూడా బ్లాక్ కలర్ పెట్టారని అంటున్నారు ఆయన సన్నిహితులు. అంతేకాదు సీఎం రేవంత్ కు బ్లాక్ కలర్ అంటే కూడా చాలా ఇష్టమని చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, ఈరోజు మొదటిసారిగా మనం చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి మనం ఈ 9 నెలల కాలంలో ఎప్పుడు కూడా క్యాప్ ధరించినటువంటి సన్నివేశం రాలేదు. ఈరోజు తెలంగాణ పోలీస్ అకాడమీలో నిర్వహించినటువంటి పాసింగ్ అవుట్ పరేడ్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆ టైంలో క్యాప్ బ్లాక్ కలర్ క్యాప్ లో ఒక నయా లుక్ లో కనిపించారు. సాధారణంగా సీఎం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కానీ సీఎం గా కానీ వైట్ అండ్ బ్లాక్, వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకునే అలవాట్ ఉంది. ఆయన సాధారణంగా బయట బహిరంగ సభలకు వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కూడా పార్టీ కార్యక్రమాల్లో వైట్ కలర్ బ్లాక్ ప్యాంట్ వేస్తుంటాడు. టోపీ ఎప్పుడు పెట్టుకున్న సందర్భం రాలేదు. ఈరోజు టోపీ పెట్టుకుని కొంచెం వెరైటీగా న్యూ లుక్ లో మనకు సినిమాలో ఒక హీరో తరహాలో కౌబాయ్ తరహాలో కనిపించారు. బట్ గతంలో మనం చూసాం కేసీఆర్ వైట్ అండ్ వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ వేసుకొని గడిచిన 9.5 సంవత్సరాలు ఆయన సీఎం గా ఉన్న సమయంలో బయట కాళేశ్వరం ప్రాజెక్టు పోవాల్సి వచ్చినా లేదంటే బహిరంగ సభలో పాల్గొనాల్సి వచ్చినా కూడా వందల మీటింగ్ లో కేసీఆర్ ఆనాడు మాజీ ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా అదే లుక్ లో కనిపించారు. అంటే రౌండ్ కలర్ క్యాప్ ధరిస్తూ చాలా పెద్దగా ఉండేది కేసీఆర్ ధరించేది. ఆయన ఫామ్ హౌస్ లో తిరిగినా బయటకు వెళ్ళినా కూడా అది కనిపించేది. ఆ సందర్భంలో చాలా మంది బండి సంజయ్ గాని ఆనాడు రేవంత్ రెడ్డి కావచ్చు చాలా మంది కూడా ముఖ్యంగా సోషల్ మీడియా వాళ్ళైతే పెద్ద ఎత్తున ఆనాడు కేసీఆర్ ని జనానికి కుచ్చుటోపు పెట్టాడు, పెద్ద ఎత్తున క్యాప్ ధరించి అన్నట్టుగా కొంచెం వెరైటీగా మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూసాం. బట్ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మొన్నటిదాకా బండి సంజయ్ కావచ్చు కిషన్ రెడ్డి కూడా పార్టీలకు అతీతంగా క్యాపులు పెట్టడం అనేది కొంత నయా ట్రెండ్ గా మారింది. ప్రజెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటిసారిగా ఈరోజు తెలంగాణ పోలీస్ అకాడమీలో పాసింగ్ అవుట్ లో పాల్గొనడం, ఆయన ఈ సందర్భంగా క్యాప్ పెట్టుకొని మొత్తం అక్కడ అధికారులను ఉద్దేశించి పోలీస్ ఆఫీసర్ ట్రైనింగ్ 9.5 నెలలు పూర్తి చేసిన తర్వాత ఆయనే వాళ్లకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా హైడ్రాని ఎక్కడ కూడా తగ్గేది లేదు, ఎవరైనా కూడా కూల్చివేతలు చేయాల్సిందే, స్టే తెచ్చుకున్నా కూడా కోర్టులో కొట్లాడైనా కూడా ఖచ్చితంగా కూడా కూల్చివేస్తామని కూడా ఆ ప్రసంగంలో మాట్లాడారు. డ్రైనేజీని మొత్తం కూడా గండిపేటలో ఉన్న చుట్టుపక్కల ఉన్న ఏరియాలన్నీ కూడా చేసుకున్నాడు అని అన్నారు. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఆయన ఈ ప్రసంగం కూడా చాలా అత్యంతంగా చాలా గంభీరంగా మాట్లాడారు, చాలా హెచ్చరిక చేస్తున్నారు, డ్రగ్స్ మీద మాట్లాడాడు, చాలా అంశాలు మాట్లాడారు, చాలా చురుకుగా చాలా కఠినంగా వ్యవహరించాలని కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ మనకు అందరి ఆయన హావభావాలు కావచ్చు, టోపీ కావచ్చు, అంటే క్యాప్ మొత్తానికి చాలా ఒక హీరో తరాలో కనిపించాడు అనేటువంటి సోషల్ మీడియాలో అప్పుడే పోస్టులు మొదలవుతున్నాయి. చాలా నయా లుక్ లో రేవంత్ రెడ్డి కనిపిస్తున్నాడు యంగ్ గా అని కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. నాడు బండి సంజయ్ కూడా పెట్టారు 2 రూపీస్,
కిషన్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ అయితే అత్యధిక కాలం ధరించే బయటికి వెళ్ళినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. కేసీఆర్ క్యాపే కాదు, ఆయన వైట్ కలర్ లో ఉండేది క్యాప్, కానీ కారు కూడా ఆయన ఉన్నంత కాలం కేసీఆర్ వైట్ కలర్ కార్ ని ధరించిన అంటే వెళ్ళినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఎందుకంటే ఆయనకు లక్కీగా ఆయన భావించేవాడు నెంబర్స్ విషయంలో కానీ కారుకు వైట్ కలర్. రేవంత్ రెడ్డి కూడా బ్లాక్ కలర్ కారు మాత్రమే వాడుతుంటాడు, సాధారణంగా మనం చూస్తుంటాం. బట్ దాని డిజైన్ మార్చి వైట్ నుంచి బ్లాక్ గా మార్చుకొని, అంటే కొత్త ఇక్కడ కూడా కొనలేదు రేవంత్ రెడ్డి, మళ్ళీ జస్ట్ కలర్ మాత్రమే మార్చినటువంటి సందర్భాన్ని ఉంది. అనవసరం ఖర్చు ఎందుకని, బట్ బ్లాక్ అంటే ఆయనకి ఇష్టం కాబట్టి బ్లాక్ కలర్ క్యాప్ కూడా ఆ సందర్భంలో ధరించడం అనేది కొత్త లుక్ మనకు కనిపించినటువంటి సందర్భం కనిపించింది. నరేంద్ర, అంటే టోపీల వెనక ఏదైనా రహస్యం ఉందా, లేకపోతే ఏదైనా సెంటిమెంట్ ఉంది అనుకోవచ్చా? ఇట్లా ఈ రోజు ధరించింది మాత్రం కేవలం పోలీసు సంబంధించినటువంటి పాసింగ్ అవుట్ పరేడ్ సంబంధించినటువంటి శిక్షణ పూర్తి చేసుకున్నటువంటి దాంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు కాబట్టి అక్కడ వాళ్ళు అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఇచ్చిన నేపథ్యంలోనే ధరించారనైతే మనకు సమాచారం ఉంది. బట్ సాధారణ రోజుల్లో ఆయన ఎక్కడ కూడా ధరించాడు క్యాప్ కనుక హెయిర్ స్టైల్ విషయంలో కానీ అదే సమయంలో డ్రెస్ విషయంలో చాలా సీరియస్ గా ఉంటారు, ప్రతిదీ కూడా చాలా ఉంటారు. ఇంట్లో మాత్రం రేవంత్ రెడ్డి టీ షర్ట్లు కానీ కొంచెం అలా ధరిస్తుంటాడు. బట్ బయటకు వచ్చినప్పుడు ఏ ప్రోగ్రామ్ కైనా కూడా వైట్ కలర్ షర్టు, ప్యాంట్ బ్లాక్ కలరు ధరిస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూసాం. ఈ రోజుకు పెద్ద ప్రత్యేకమైనటువంటి సందర్భం ఏమీ లేదు, అక్కడ ఉన్నటువంటి ప్రోగ్రామ్ లో భాగంగానే ధరించారని అయితే మనకు తెలుస్తోంది.